నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం అనగానే మనకి గుర్తుకు వచ్చే వాటిలో ఏకాదశి ఒకటి. కార్తీక మాసం శుద్ధ ఏకాదశి కథ. కార్తీక మాసం ఒక పుణ్యమైన మాసం. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి కార్యక్రమం అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసంలోని ముఖ్యమైన రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. ఇది ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున భగవంతుడు శ్రీహరి యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. పూర్వం సత్యయుగంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు మాంధాత రాజు. ఆయన మహాధర్మాత్ముడు, భక్తి శ్రద్ధ కలవాడు. ఒకసారి ఆయన తన రాజ్యమంతా దుర్భిక్షంతో బాధపడింది. వర్షాలు రావడం మానేశాయి. ప్రజలు ఆహారం లేక కష్టపడ్డారు. రాజు ఆలోచించాడు, నేను ఏ పాపం చేశాను? ఆయన అడవికి వెళ్ళి మహర్షి అంగిసురుణ్ణి దర్శించాడు. రాజు విన్నపం చేసి చెప్పాడు, మహర్షి, నా రాజ్యం ఎందుకు ఇంత దుర్భిక్షంలో ఉంది? అప్పుడు అంగిరసుడు చెప్పాడు, రాజా, నీ రాజ్యంలో ప్రజలు ఏకాదశి ఉపవాసం చేయడం మానేశారు. ఏకాదశి ఉపవాసం లేకుండా పాపాలు పోవు, పుణ్యం రాదు. ఏకాదశి రోజున అన్నం తినడం పెద్ద పాపం అని మహర్షి వివరించాడు. ఉపవాసం చేయడం అంటే కేవలం భోజనం మానడం కాదు, మనసు, మాట, దేహం అన్నీ శుద్ధం చేయడం, భగవంతుని నామస్మరణ చేయడం, ఓం నమో నారాయణాయ జపం చేయాలి. రాజు మాంధాత ఏకాదశి ఉపవాసం మొదలుపెట్టాడు. తన ప్రజలందరినీ కూడా ఉపవాసం చేయమని ఆజ్ఞాపించాడు. ఆ రోజు రాత్రి దీపం వెలిగించి విష్ణుని స్తోత్రాలు జపించాడు. మరుసటి రోజు ద్వాదశి పూజ చేసి భక్తులతో అన్నదానం చేశాడు. వెంటనే రాజ్యంలో వర్షాలు కురిశాయి, పంటలు పండాయి, ప్రజలు సంతోషించారు. ఏకాదశి ఉపవాసం చేస్తే పాపాలు పోతాయి. దీక్షతో చేసిన భక్తికి విష్ణు ప్రసన్నుడు అవుతాడు. తులసి, దీపం, ఉపవాసం ఇవి ఈ మాసంలో అత్యంత పవిత్రం. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పూజ చేస్తే సప్త జన్మల పాపాలు తొలగుతాయి. శ్రీమన్నారాయణుడు ఆశీర్వదిస్తాడు. ఆ రాత్రి దీపం వెలిగించి హరినామ జపం చేయండి. ఓం నమో నారాయణాయ జపం చేస్తూ ముక్తి పొందండి. నిద్రలో కూడా దేవుని నామం వినిపించాలి. దీపం పెట్టాలి, అది భగవంతుని కాంతి. ఆ దీపకాంతి మన పాపాలను తుడిచేస్తుంది. ఈ కథ మనకు చెప్పేది, భక్తితో చేసిన ఉపవాసం ఎప్పుడూ వృధా కాదు. ప్రతి ఏకాదశి ఉపవాసం ఆత్మశుద్ధి ప్రదం. కార్తీక మాసంలో చేసిన ఏకాదశి వ్రతం అనంత పుణ్యం ఇస్తుంది. దీపం వెలిగించండి, జపం చేయండి, శాంతి పొందండి. కార్తీక మాసం దేవతల ప్రీతికర మాసం. ఏకాదశి ఉపవాసం భగవంతుని దర్శనానికి మార్గం. ఈ మాసంలో ఒక్క దీపమైనా వెలిగిస్తే అది సహస్ర దీపంలో పుణ్యం ఇస్తుంది. శ్రీ హరే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శివాయ నమః. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.